ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి సీనియర్ ఇంటర్ మ్యాథమెటిక్స్ 2B హాఫ్ ఇయర్లీ క్వశ్చన్ పేపరు. సో దీన్ని వచ్చేసి ఒక ప్రాక్టీస్ పేపర్ లాగా తీసుకోండి, ఎందుకంటే ఇంటర్మీడియట్ గ్రూప్లో అయితే ఈ పేపర్ని షేర్ చేశారు. సో మీకైతే ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అయితే నేను షేర్ చేస్తున్నా. ఇది వచ్చేసి ఈనాడు ప్రతిభ వాళ్ళది. సో అలాగే ఇక్కడ ఉండే క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత మీకు ఎంత పర్సెంట్ అయితే మీరు చేయగలుగుతున్నారో ఒకసారి మీరు కమెంట్ చేయండి. అలాగే మీ ఊరు, మీ పేరు, ఎక్కడ నుంచి మీ వీడియో చూస్తున్నారో కమెంట్ చేయండి. దానివల్ల మన వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయో నాకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్కి వెళ్దాం. ఇది వచ్చేసి సీనియర్ ఇంటర్మీడియట్ సంబంధించి మ్యాథమెటిక్స్ 2B క్వశ్చన్ పేపర్ హాఫ్ ఇయర్లీ చూడండి. ఇక్కడ సెక్షన్ ఏలో మీకు మొత్తము 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీంట్లో అయితే మీకు ఎలాంటి చాయిస్ అయితే లేదు. సో మొత్తం ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 10 2 20. దీంట్లో అన్ని క్వశ్చన్స్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్సే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్వశ్చన్ మిస్ చేసుకోకుండా బాగా అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఎంతవరకు చేయగలుగుతున్నారు ఏంటో చెక్ చేసుకోండి. అండ్ స్టెప్ బై స్టెప్ కానీ ఆ సొల్యూషన్స్ కానీ ఒక మెథడ్ ఉంటుంది కదా, ఆ ప్రాపర్ మెథడ్లోనే మీరు ఫాలో అవ్వండి. షార్ట్స్ కట్స్ మాత్రం చేయకండి. సో మ్యాక్సిమం అయితే ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఈ మొత్తం క్వశ్చన్ చూసుకోండి, 10 క్వశ్చన్స్. ఇక్కడ చూడండి సెక్షన్ బి వచ్చేసి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అనమాట. దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే మొత్తం 5 రాయాల్సి ఉంటుంది. సో 5 4 20. దీంట్లో మొత్తం 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. ఇందులో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ కేవలం 5 మాత్రమే. 5 4 20. ఇవి ఒకసారి చూసుకోండి. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్గా అయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రేపు రాసే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో తప్పకుండా అయితే కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి సెక్షన్ సి. ఇక్కడ మీకు మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి మీరు ఏవైనా ఒక 5 క్వశ్చన్స్ రాసి ఉంటుంది చూడండి. ఇక్కడ చూడొచ్చు మొత్తం 7 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అనమాట. మొత్తం 7 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో మీరు ఏవైనా 5 క్వశ్చన్స్ అయితే రాయొచ్చు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 7 మార్క్స్. 5 7 35. ఇక్కడ చూస్తే కనుక ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. వీటిని జాగ్రత్త చూసుకోండి. సో డెఫినెట్గా అయితే ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవ్వడానికి అయితే ఎక్కువైతే స్కోప్ అయితే ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు రివైజ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. మీరు కళ్ళతో చూడకుండా పేపర్ పెన్ తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయడానికి ట్రై చేయండి. సో డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇంకా మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి మోడల్ పేపర్స్ అలాగే ఫ్రీ మెటీరియల్స్ అన్నీ కూడా షేర్ చేయబడతాయి. అండ్ ఒకవేళ మీకు అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరం ఉందో తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ.